ఆలోచన ఇక స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. రైట్. సో సాయి కిరణ్ గారు, సరే ఏ ప్రభుత్వమైనా ఏ రాష్ట్రమైనా సహజంగా ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు దేశ రక్షణకో, రాష్ట్ర రక్షణకో, దేశ భద్రతకో, రాష్ట్ర భద్రతకో ముప్పు ఉంది అన్న సందర్భాల్లో అది కూడా కొన్ని స్పెషల్ పర్మిట్స్లో చేయాల్సి వస్తుంది అనేది సరే అందరూ కూడా చెప్తున్న విషయమే. ఈవెన్ ఇప్పటి ప్రభుత్వం కూడా ఆ పర్మిట్స్ ప్రకారమే కొంత ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సరే ఆయన మంత్రులు చేస్తున్నారా, ఎమ్మెల్యేలు చేస్తున్నారా ఏంటి అనేది ఆ ప్రభుత్వం మారితే దిగిపోతే మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళు ఏమైనా చేస్తే ఇవన్నీ బయటకు వస్తాయి, అది వేరే విషయం. కానీ ఇక్కడ సంజయ్ గారు ఆయన ఫోన్ ట్యాప్ అయింది, ఆయన విచారణకు వెళ్ళారు, కేటీఆర్ గారి మీద ఆరోపణలు చేశారు, వాటి మీద ఆధారాలు ఉంటే నిరూపించాలని కేటీఆర్ గారు అడుగుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇది చట్టాలకు సంబంధించిన విషయాలు, కేసులకు సంబంధించిన విషయాలు చట్టపరంగా నిరూపితమైతే ఎవరైనా కూడా జైలుకి వెళ్లాల్సిందే. వీటిని కూడా దేవుడికి ముడిపెట్టి గుడికి వచ్చి ప్రమాణం చేయండి అని చెప్పి సంజయ్ గారు అనటం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇక్కడ మేడం మన తెలుగు సాంప్రదాయంలో ఒక మాట ఏముంటుంది అంటే ఎవరైనా తప్పు చేస్తే కూడా అంటే గ్రామీణ స్థాయిలో కానీ లేకపోతే సర్పంచ్ ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడడం కానీ ఇప్పుడు రచ్చబండనే కానీ ఇవన్నీ కొన్ని కార్యక్రమాలు మనం జనరల్గా ఉంటుంటాయి. మన గ్రామీణ స్థాయిలో కూడా మనం ఏమంటాం అదే పంచాయతీ పెట్టినప్పుడు రాబోయి వచ్చి తడిబట్టలతో నువ్వు చెప్పు నిజం చేసినావు చేయలేదు అని ఒక మాట అంటారు. సో దాంట్లో భాగంగా ఆయన సంజయ్ గారు ఆ మాట మాట్లాడేది తప్ప నేను ఇప్పుడు నిజం ఒక చిన్న మాట చెప్తున్నా ఇప్పుడు ఇదే రేవంత్ నేను అదే చెప్తున్నా ఒక మాట ఇదే రేవంత్ రెడ్డి అవన్నీ కాదండి. ముఖ్యమంత్రి గారు స్వయంగా వినండి స్వయంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే ఒకరోజు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరకు వచ్చి ఈటల రాజేంద్ర గారి మీద ఆరోపణ చేసి నువ్వు వచ్చి ఇప్పుడు ఇక్కడ ప్రమాణం చేస్తావా లేదా అని చెప్పి అక్కడ ఏడిచిండు ఆయన రేవంత్ రెడ్డి ఏడిచిండు స్వయంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. అదే నేను చూపిస్తా వీడియో చూపించాలా నన్ను ఈ విధంగా అంటావా, నేను అంత తప్పు చేసినా అని నువ్వు రావచ్చి సరే మీ ప్రెసిడెంట్ అనుకోండి, మీ పిసిసి అధ్యక్షుడు అనుకోండి. అంటే ఇప్పుడు కామెంట్ చేసిందని చెప్పేసి 100% ఇక్కడ విషయం ఏంటంటే మేడం మాట్లాడింది ఏంటంటే అంతిమంగా నేను చెప్పేది ఒక మాట అన్నాడు, మునుగోళ్ళు మీరు అమ్ముడపోయారు టీఆర్ఎస్ అని చెప్పేసి మాట్లాడారు. దాని మీద ఆయన ఇట్లా కష్టపడి పనిచేస్తున్న మీద రాజకీయాలలో ఒకటి మేడం ఆరోపణలు ప్రత్యారోపణలు అనేది సహజం. కానీ అంతిమంగా ఆరోపణ అంటారు ఎవరు 100% తప్పు చేసిందని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ ఆరోపణలు ప్రత్యారోపణలు వినండి నేను చెప్తానండి. ఆరోపణ చేయడానికి యాదగిరి ఒక మాట నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడలేదు. ఇప్పుడు ఒకటి విషయం ఏంటంటే మీరు ఆరోపణ ఎందుకు చేస్తున్నాము, మమ్మల్ని ప్రత్యేకంగా ఎవరు పిలిచిండ్రు, సిట్టే పిలుస్తుంది కదా. అంటే తప్పు జరిగింది లోపల ఇన్న విషయాలు లోపల పోలీసు వాళ్ళు చెప్పే విషయాలు వేరున్నాయి. ఏం జరిగింది ఎట్లా జరిగింది అని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి అందుకే మేము ఏం చెప్తున్నాం, ప్రభుత్వాన్ని తొందరగా నిర్ణయం తీసుకొని దీని వెనుక ఎవరున్నారు ఎవరు లేరు పూర్తి విచారణ చేసి దానికి ఒక రిజల్ట్ ఇచ్చేసి అయిపోతుంది కదా, దీని చర్చనే ఉండదు కదా. అదే సాయి కిరణ్ గారు, ఇది లీగల్ గా టెక్నికల్ గా ఉన్న విషయాలు ఇవన్నీ కూడా ఫర్దర్ గా విచారణ జరుగుతున్నా ఇంకా చాలా ప్రాసెస్ నడిస్తేనో అసలు విషయాలు అసలు వాస్తవాలు బయటకు వస్తాయి. కానీ దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి గుడికొచ్చి ప్రమాణాలు చేస్తే గుళ్ళోనే తేలిపోతాయి కదా. దీనికి ఇంత చట్టాలు ఎందుకు, ఇంత న్యాయాలు ఎందుకు, ఇంత విచారణలు ఎందుకు, అది జరుగుతుంది. ఇంకో విషయం మొన్న చిన్న మాట మేడం, ఇదే దాంట్లో కాళేశ్వరం దాంట్లో కూడా ఏం జరిగింది, ఇప్పుడు అంతా జరిగిన తర్వాత ఇప్పుడు రేవంత్ కేసీఆర్ గారు ఎంత అవినీతి చేసిండు అనే దానికి ఎక్కడ ఒక ఫిగర్ లేదు. లాస్ట్కి ఎవరి మీద తీసుకొచ్చింది అని అధికారులు చేసిండ్రు అనే దానికి తీసుకొచ్చింది. అంటే ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే రాహుల్ గాంధీ గారు స్వయంగా ఒక బహిరంగ సభలో 1,00,000 కోట్లు తిన్నారు కక్కిస్తాము దాంతో మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. అసలు పర్టికులర్గా ఈ ఎన్ని వేల కోట్లు తిన్నారు అనే దానికి ఒక సంఖ్య అనేది రాలేదు అసలు. అంటే అర్థం ఏంటి, దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ దాంట్లో భాగంగా మేము కూడా అనేది ఏంటంటే వీళ్ళు కలిసిపోయినరు, వీళ్ళ లోపల ఎక్కడదక్కడ సిట్టే కానీ ఫోన్ ట్యాపింగే కానీ లేకపోతే కాళేశ్వరమే కానీ మిగతా అన్ని కూడా ఎక్కడెక్కడ నీరు గారుతున్నాయి. నిన్న రేవంత్ రెడ్డి సంబంధించి వాళ్ళు కమిషన్ వేసింది అవినీతి ఎంత జరిగింది అనేది కాదు, దాంట్లో లోపాలు ఉన్నాయా, నిర్మాణంలో ఎక్కడ లోపాలు జరిగాయి, దీని మీద వాళ్ళని సారీ టు కరెక్షన్ ఇక్కడ క్లియర్ గా అదొక లోపాలు జరిగిన దానికి ఇచ్చిండ్రు. క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు మన రాహుల్ గారు చెప్పిండ్రు 1,00,000 కోట్లు కంపల్సరీ కక్కిస్తాం, 1,00,000 కోట్లు కంకిచ్చి ఆ కక్కించిన 1,00,000 కోట్లతో 6 గ్యారెంటీలు అమలు చేయగలుగుతాం. మన డబ్బు లేదు, ఆ వచ్చిన డబ్బుతో రాహుల్ గాంధీ అన్న మాట చెప్తున్నాను. ఎవరో మన సామాన్య లీడర్ మాట్లాడింది కాదు, సతీష్ అన్న మాట్లాడింది. రాహుల్ గాంధీ గారు స్వయంగా బహిరంగ సభలో
1,00,000 కోట్లు కక్కిస్తాం, ఆ 1,00,000 కోట్లతోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అన్నారు. ప్రజలు కోరుకుంది ఏంటండి? ప్రజాధనం ఎక్కడ దుర్వినియోగం జరిగింది, ఎంత దుర్వినియోగం జరిగింది కావాల్సిందని ప్రజలు కోరుకుంది. నువ్వు అది తప్పు జరిగిన దానికి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎల్ఎన్టీని రానియవు, అక్కడ ఉన్నటువంటి మెగా కృష్ణారెడ్డి విచారణ జరగదు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక దాంట్లో ఏమన్నారంటే, మీరు ప్లే చేయాలి ఇప్పుడు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, అసలు మెగా కృష్ణారెడ్డి అనే వ్యక్తి పెద్ద లంగా దొంగ అన్నట్టు మాట్లాడండి. ఇవాళ పొద్దున ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఎవరు వేసుకుని తిరుగుతున్నారు? ఇప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ ఎవరికి ఎందుకు వస్తున్నాయి? బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెడతలేరు వాళ్ళని? ఎందుకు వాళ్ళని అబేస్ లో పెడతలేరు? వాళ్ళకే ఈరోజు ఇంకా ప్రాజెక్టులు ఎందుకు ఇస్తా ఉన్నారు? అంటే మనము కొంచెం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, పూర్తిగా ఈరోజు అన్ని విషయాలలో ఏదైనా సరే దారి మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి కొంచెం దీని విషయంలో అది నమ్మకం పోతుందనే ఉద్దేశంతోనే బండి సంజయ్ గారు కూడా మాట్లాడిన విషయం అనమాట. అంటే